బహుముఖ బనారస్. చాప్టర్ నెంబర్ 20. బనారస్ భాండ్ మండలి. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కేపీ కలిదిండి. బనారస్ బాండ్ మండలి. నవ్వులేని జీవితం, నక్షత్రాలు లేని ఆకాశం ఒక్కటే. నక్షత్రాల నవ్వు స్వయంగా ప్రకాశించాలి. అయితే నవ్వించేవాడుంటే అది దేదీప్యమానమవుతుంది. భూసారానికి ఎరువు తోడైనట్లు. నవ్వుకు అంతస్తుల్లేవు, నవ్వించేవాళ్లకు కాలమానాలుండవు. అలాగే నవ్వేవాళ్లకు ఆలోచనలడ్డు రావు. ఈ ముగ్గురిని కలిపే సూత్రధారి కావాలి. అదే బాండ్ మండలి, అంటే విదూషక మండలి. శ్రమించిన శరీరానికి ఉపశమనం కావాలి. అలసటను మాయం చేసే ఔషధం కావాలి. ముత్యాలను కడిగినట్లు మనసును నిర్మలం చెయ్యాలి. ఆ కార్యం హాస్యం కన్నా మరేది చెయ్యగలదు? అన్ని కాలాల్లోనూ గ్రామాల్లో వినోదం, హాస్యం. ఆ హాస్యం చాలాసార్లు వ్యంగ్యం ద్వారా పండించేవారు. కొన్నిసార్లు అభినయం ద్వారా, కొన్నిసార్లు అనుకరణ ద్వారా పండించేవారు. సరదాగా మాట్లాడుకోవడం, వేళాకోళాలాడుకోవడం, ఆట పట్టించడం, వెటకారించడం, ఇవన్నీ ఇప్పటి గ్రామీణ వినోదంలో భాగాలే. అలా జనంలో నుండి బనారస్ బాండ్ మండలి పుట్టింది. పల్లె నుండి పట్నానికి, అక్కడి నుండి రాజప్రాసాదానికి విస్తరించింది ఈ హాస్యకళ. అది బాండ్ మండలిగా ప్రసిద్ధిగాంచింది. బనారస్ బాండ్ మండలి వినోదంలో ఖ్యాతి గడించింది. ఈ మండలి నాటకాలు ప్రదర్శించింది, నృత్యాలు చేసింది, పాటలు పాడింది. వేదిక ఉంటుంది, రంగురంగుల తెర ఉంటుంది, వేషభూషణాలుంటాయి, డ్రమ్ మోగుతుంది. బాండ్లు స్టేజి మీదకొస్తారు, తమ నటనతో ఆకర్షిస్తారు. విదూషకుడు కేంద్రస్థానంలో ఉంటాడు. హాస్యం వర్షిస్తుంది. హార్మోనియం, ఫ్లూటు వాయిస్తారు. వీటన్నింటి వెనుక ఒక కథ దండలో దారంలా సాగుతుంది. కులమతాలకు అతీతంగా కళాకారులు తమ పాత్రలు పోషిస్తారు. బాండ్లు పౌరాణిక కథల్ని ఎక్కువగా ఎన్నుకునేవారు. అయినా సామాజిక రుగ్మతలపైన గళం ఎత్తేవారు. మద్యపానం, ధూమపానం, వేశ్యావృత్తి, బాల్య వివాహాలపై దండెత్తేవారు. సంపన్నుల విలాసాలను వ్యంగ్యంగా ఎత్తిచూపేవారు. బనారస్ బాండ్ మండలి హాస్యానికి హారతి పడుతుంది, వ్యంగ్యానికి వనమవుతుంది, ప్యారడీలకు ప్యారడైజ్. మాండలికంలో మాట్లాడుతారు, స్థానిక సామెతలు వాడుతారు, చలోక్తులు విసురుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే బనారస్ సంస్కృతిని కళ్ల ముందు నిలుపుతారు. ఈ విదూషక మండలి ఎలా మొదలయింది? ఇది సయ్యద్ హుస్సేన్తో మొదలయిందని హిందీ విశ్వకోశం చెబుతోంది. ఇతను తైమూర్ లంగ్ ఆస్థానంలో ఉండేవాడు. తైమూర్ లంగ్ కొడుకుని కోల్పోయాడు. దానితో 12 ఏళ్లు శోకంలో మునిగిపోయాడు. సయ్యద్ హుస్సేన్ తన హాస్యంతో ఆయన శోకాన్ని సమాప్తం చేశాడు. దీనికి ప్రతిఫలంగా తయ్యర్ అతనిని బాండ్ బిరుదుతో సత్కరించారు. ప్రొఫెసర్ ఇండీవర్ పాండే గారు మా ఇంటికి వచ్చారు. వారు కబీర్ కే రామ్, హిందూ సంత్ పరంపరా కే కబీర్, గోఖర్నాథ్ వంటి పుస్తకాలు రాశారు. వీరు కాశీ విద్యాపీఠ్ నుండి ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. వారితో మాట్లాడుతూ బనారస్లో బాండ్ ఎలా మొదలైంది అని అడిగాను. బనారస్కు సంబంధించి వారు ఒక ఎన్సైక్లోపీడియాలా అనిపిస్తారు నాకు. బనారస్లో బాండ్ మండలిని అజూబా స్థాపించారు. అజూబా అసలు పేరు మౌలా బక్ష్. వీరి పూర్వీకులు వారణాసి జిల్లాలోని బాడాంగాంకు చెందినవారు. ఇతను 1882లో పుట్టాడు అన్నారు ప్రొఫెసర్ ఇండీవర్. అజూబా గురించి కొంచెం వివరంగా చెప్పగలరా అని అడిగాను. ఈలోగా ప్రొఫెసర్ సురేంద్ర ప్రతాప్ గారు వచ్చారు. వారిద్దరూ సన్నిహిత మిత్రులు. ఆయన ప్రముఖ హిందీ సాహిత్యకారుడు, విమర్శకుడు, ప్రొఫెసర్ నామవర సింగ్ కుమారుడు. మేం ముగ్గురం ఈ మధ్య కొన్ని సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ముగ్గురికి కాఫీ తీసుకురమ్మని చెప్పాను. ఈలోగా ఇండీవర్ గారు అజూబా గురించి చెప్పారు. కాశీరాజు ఈశ్వరీనారాయణ్ ఒకరోజు మౌలా బక్స్ను పిలిచారు. నీ విదూషక కళను చూపించు అన్నారు. మౌలా బక్స్ చాకలి వేషం వేశాడు. అలాగే మిమిక్రీ చేశాడు. ఏమయ్యా, నీ గాడిదలెక్కడ అని అడిగారు రాజుగారు. ఆ రోజుల్లో
చాకళ్ళందరి దగ్గర గాడిదలుండేవి. మహారాజా, అన్నీ కట్టివేయబడి ఉన్నాయి అని జవాబిచ్చాడు మౌలాబక్స్. దీనికి 2 అర్థాలున్నాయి. ఒకటి, ఆ స్థానంలో నోరు మెదపకుండా కూర్చున్న ప్రేక్షకులు. 2, ఇంటి దగ్గర కట్టి ఉంచిన గాడిదలు. అది చూసిన రాజుగారు, భలే చమత్కారివయ్యా నువ్వు, తుమ్ బహుత్ బడా అజీబా ఆద్మీ హూ అన్నారు. అప్పటి నుండి అతనికి అజూబా పేరు స్థిరపడింది. అతని శిష్య బృందం అజూబా మండలిగా ప్రసిద్ధి చెందింది. అతను సుమారు 50 ఏళ్లు ఈ కళను రాజప్రాసాదాలలో ప్రదర్శించాడు. పెళ్లిళ్లలోనూ ప్రదర్శించేవాడు. హాస్యం, వ్యంగ్యం, అనుకరణ, అభినయాల అద్భుత కలయిక అజూబా బాండ్ అని వివరించారు ఇండీవర్ గారు. వారు చెప్పే తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పరంపరలో ప్రముఖులు ముకుంది, మార్కండేయులు. వీరికి చాలామంది శిష్యులున్నారు. బనారస్ చుట్టుపక్కల వీరి ప్రదర్శన జనాల్ని కట్టిపడేసింది. థనై, కరుల్లా బాండ్ బనారస్లో ఈ మధ్యకాలంలో ప్రజాదరణ పొందింది. విదూషక కళ గురించి అజూబా ఇలా అనేవాడు: జంగల్ బిరానా జహాం షేర్ నా బాసత్, మహ్ఫిలే బిరానా జహాం బాండ్ నా బాసత్. సింహం నివసించని అడవి ఎడారి, విదూషకుడు లేని వేడుక ఓ ఎడారి. 8 శతాబ్దాల క్రితం బనారస్లోని నయీ సడక్, చేత్గంజ్ చౌరాహా, మల్దహియా రోడ్డు పక్క ఇళ్లల్లో ఒక బోర్డు కనిపించేది అంటూ ప్రొఫెసర్ సురేంద్ర ప్రతాప్ గారు ఆ బోర్డు గురించి వివరించారు. అముక్ బాండ్ కా ఖాన్ బైట్ కా యహీ హే, ప్రముఖ బాండ్ గోష్ఠి ఇక్కడే జరుగుతుంది అని అర్థం. ఈ బోర్డు ఏదో పెద్ద పెయింటర్ చేత రాయించింది కాదు, వంకర టింకరగా వచ్చిరాని విధంగా రాసినవి. ఇప్పుడు ఈ బోర్డులు కనిపించవు. ఆ రోజుల్లో పెళ్లిళ్లలో మనోరంజనం కోసం బాండ్ని గాని, తవాయిఫ్ల నృత్యం గాని పెట్టేవారు. పెళ్లి 2-3 రోజులు జరిగేది. పెళ్లివారు విడిదింట్లో ఉండేవారు. వారికి వినోదం కోసం దీనిని ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమానికి రైతులు, మహిళలు పీటలు తీసుకుని వచ్చేవారు. ఈ కార్యక్రమం మీద చాలా రోజులు చర్చించుకునేవారు. అందుకే పల్లెటూరులో వధూ పక్షం వాళ్ళు ఈ కార్యక్రమం కావాలని డిమాండ్ చేసేవారు. అవి లేకుంటే ఊర్లో మాకు ముక్కు కోసినంత పనవుతుందనేవారు. ఈ కార్యక్రమాలలో ఎవరి మీదైనా వ్యంగ్యం విసిరేవారు, హాస్యం చేసేవారు. పెళ్లికూతురు తరపు వారికి మర్యాద జరగకపోతే అంతే. బాండు మండలి మగపెళ్లి వారిపై హాస్యం చేసేవారు. బూతులు కూడా సంధించేవారు. కానీ ఇవి ఎవరినీ నొప్పించేవి కాదు. బాండు ప్రదర్శన పువ్వుల కొరడా లాంటిది. ఒకసారి ఒక దరోగా అంటే ఎస్ఐ బాండుకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఆయనకు దుర్మార్గుడిగా పేరుంది. ముందు సీటులో కూర్చున్నారు. బాండు మండలి ముఖ్య పాత్ర అంటే విదూషకుడు డ్రమ్ మీద ఒక దెబ్బ కొట్టి అడిగాడు, అయ్యా, తమరు పేరు సెలవిస్తారా అని. చిరాగ్ అలీ, దరోగా గర్వంగా చెప్పాడు. అది వింటూనే విదూషకుడు ఇలా అన్నాడు, ఏ దుష్టుడు, ఏ అభాగ్యుడు మీకా పేరు పెట్టారు? మీరు చిరాగ్ అంటే నిప్పు. మీరు చిరాగ్ అలీ కాదు, ఆఫ్తాబ్ అలీ. ఆఫ్తాబ్ అంటే ఎండ. ఆఫ్తాబ్ అలీ, ఆఫ్తాబ్ అలీ, ఆఫ్తాబ్ అలీ. డ్రమ్ మోగుతుంది. దరోగాకు అది నిందో పొగడ్తో అర్థం కాలేదు. అలా మస్తీలోనే విదూషకుడు దరోగా కుటుంబ వివరాలు సేకరించాడు. ప్రేక్షకులు చప్పట్ల వర్షం కురిపించారు. కొందరు డబ్బుల జల్లులు కురిపించారు. బనారస్లోని బెల్వా ఊరు బాండుకు ప్రసిద్ధి. ఇక్కడి బాండ్ మండలి దూర ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శన ఇచ్చేది. బాండు వల్లనే ఈ ఊరికి చాలా పేరొచ్చింది. కాశీలో ధనై, కరుల్లా బాండ్లకు మా చిన్నతనంలో చాలా జనాదరణ ఉండేది అంటూ చాలా ఉత్సాహంగా చెప్పసాగారు ఇండీవర్ గారు. ధనై బంజారావా గ్రామానికి చెందినవారు. ఆయన కృష్ణుడి పాత్రను చాలా రసవత్తరంగా పోషించేవారు. ఆయన హార్మోనియం కూడా వాయించేవారు. చాలా బాగా పాడేవారు అన్నారు ఇండీవర్. ప్రొఫెసర్ ఇండీవర్ గారు ధనై నటించిన వేషం గురించి చాలా భావుకతతో ఇలా చెప్పారు. ఒకరోజు రాధాకృష్ణుల మధ్య తగాదా జరిగింది. వాళ్ళ గొప్పతనాల మీద వాదించుకున్నారు. ఓటమి నీది, గెలుపు నాది అన్న గోపాలుడు, ఎప్పుడైనా నేను పోటీకి సిద్ధం అన్న రాధ. రంగులోనూ రూపంలోనూ హావభావ శృంగారాల్లో ప్రియా, నీకన్నా 100 రెట్లు నేనే ఎక్కువ కన్హయ్యా. నేను గెలిచా, నువ్వు ఓడిపోయావు. కరుల్లా బనారస్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ఊరిలో ఉండేది. ఆ బాండుకు చాలా పేరుండేది. దీని ప్రదర్శనలు పెళ్లిళ్లలో ఎక్కువగా జరిగేవి.
వీరు ప్రదర్శించిన హాస్య నాటకాల్లో ధూల్ కా ఫూల్, మా కా ఖలేజా ప్రముఖమైనవి. 1948-50లలో భాండ్ మండలికి కిరాయి 10,000 రూపాయల దాకా ఉండేది. తవాయిఫ్ల రేటు కూడా అంతే ఉండేది. తర్వాత కాలంలో ఈ రేటు 50,000 వరకు వెళ్ళటం నాకు తెలుసు అని భాంగ్ భాండ్ బండేహార్ వ్యాసంలో రాస్తారు శ్రీ ధర్మశీల్ చతుర్వేది. ఈ భాండ్ కళ ఉత్తర భారతం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాళ్లలో గ్రామీణ ప్రాంత వినోదంగా ప్రాచుర్యంలో ఉండేది. అప్పుడప్పుడు వీరి ప్రదర్శనను స్వాంగ్ అని కూడా అంటారు. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రదర్శన ఎక్కువగా రాజదర్బారులలో జరిగేది. కాశ్మీర్ పురాతన సాంప్రదాయ జానపద నాటకం భాండ్ అనే పదానికి జస్టర్ అని అర్థం. అంటే విదూషకుడు. ఒక విచిత్ర వేషధారణ చేసుకుని, తలపై టోపీ పెట్టుకుని, చేతిలో కర్రతో చార్లీ చాప్లిన్లా ఉండేవాడు భాండ్. ఇది సాధారణంగా బహిరంగ ప్రదేశాలలో జరుగుతుంది. ఈ నాటకంలో ముందుగా నిర్ణయించిన రంగస్థల స్క్రిప్టులుండవు. బాండులలో నాట్యం చేసేవాళ్ళు, నాటకం వేసేవాళ్ళు, విదూషకులుంటారు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం ఈ భాండ్ కళాకారుల ప్రత్యేకత. జన సమస్యలని జనభాషలోనే చూపించడం వీరి విశేషం. మహిళా నర్తకి ఉన్న భాండ్ మండలికి గిరాకీ ఎక్కువ. ఆ మహిళా నర్తకిని లవండా అని పిలిచేవారు. వీరికి మధుర గాయకులు తోడైతే ఆ భాండ్ మండలికి కాసుల పంటే. మహిళలు నటించడానికి సిద్ధంగా లేని పక్షంలో పురుషులే స్త్రీ పాత్రలు వేసేవారు. తరాలు మారాయి, సరదాలు మారాయి. భాండ్ మండలి హాస్యాన్ని, వ్యంగ్యాన్ని సహించేవాళ్లు కరువయ్యారు. రామాయణ భారత కథలు వినేవారు అరుదయ్యారు. సత్యహరిశ్చంద్ర, రాణా ప్రతాప్, శ్రవణ్ కుమార్లను చూసేవారు తగ్గిపోయారు. అశ్లీల డాన్సులు, ఆర్కెస్ట్రాలకు డిమాండు పెరిగింది. టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్ల పట్ల మోజు పెరిగింది. యూట్యూబ్లో కామెడీ చూస్తున్నారు. స్టాండప్ కామెడీకి టిక్కెట్లు కొని వెళుతున్నారు. ఇప్పుడు హాస్యం కళ కాదు, నైపుణ్యం. ఇప్పుడు హాస్యం ప్రవృత్తి కాదు, వృత్తి. భాండ్ మండలి హాస్యం ప్రజల మనస్సుల్లో నిలిచిపోయేది. ప్రజల నోళ్లలో నృత్యం చేసేది. భాండ్ కళ క్రమంగా ప్రజల కళ్లకు దూరమయ్యింది. ఆ కళాకారులు వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. కొందరు రిక్షా కార్మికులయ్యారు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.